బాబా చెప్పిన మాటలు సామాన్యమైన మాటలు చెప్పలా. ఏమన్నాడు చూడండి, నన్ను తమ బడిలో చేర్చుకున్నారు గురువు గారు. తల్లి పక్షి పిల్ల పక్షులను జాగ్రత్తగా చూచున్నట్లు నన్ను వారు కాపాడుతూ ఉండేవారు. అది ఆ బడి చాలా అందమైన బడి. అక్కడ నేను నా తల్లిదండ్రులను మరిచితిని. నా అభిమానం అంతయు తొలగెను. నాకు సులభముగా విమోచనము కలిగెను. గురువు గారి మెడను కౌగలించుకొని వారిని తదేక దృష్టితో ఎల్లప్పుడూ చూచుచుండవలెను అనిపించేది. వారి ప్రతిబింబము నా కనుపాపలందు నిలువనప్పుడు నా కనులు లేకుండాటే మేలనిపించేది. అది అటువంటి అందమైన బడి. అందులో ప్రవేశించిన వారెవరును రిక్త హస్తములతో బయటికి రారు. నా గురువే నాకు సమస్తముగా తోచుచుండెను. నా ఇల్లు, నా ఆస్తి, నా తల్లిదండ్రులు అంతయు వారే. నా ఇంద్రియములన్నీ తమ తమ స్థానములు విడిచి నా కండ్ల యందు కేంద్రీకృతమయ్యను. నా దృష్టి గురువునందు కేంద్రీకృతమయ్యను. నా ధ్యానమంతయు నా గురువు పైనే నిలిపితిని. నాకు ఇంకొక దాని అందు స్పృహ లేకుండే. వారిని ధ్యానము చేయనప్పుడు నా మనస్సు, నా బుద్ధి స్తబ్దమగుచుండెను. నిశ్శబ్దముగా వారికి నమస్కరించుచుంటుంది. ఒకసారి బాగా ఆలోచించండి మాటలని. ఇది మన కోసం చెప్పినవా, ఆయన కోసం? కేవలం మన కోసం. అంటే ఒక గురువుకి సేవ ఎలా చేయాలి, ఒక గురువుని ఎలా స్మరించాలి, ఒక గురువుని ఎలా గుర్తుపెట్టుకోవాలి, సర్వకాల సర్వావస్థల యందు గురు ధ్యాసలో ఎలా ఉండాలి, ఇది కర్తవ్య కర్మలు చేస్తూ అని బాబా మనకి అత్యంత అద్భుతంగా తెలియజేశాడు కదా.